ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు విడాకులైపోతున్నాయి, ఎప్పుడు కలుస్తున్నారు, ఎక్కడెక్కడ కలుస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి నెటిజన్స్ బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే వాళ్ళు కూడా షాకింగ్‌కి గురిచేస్తున్నారు. గతేడాది నుంచి విడాకుల వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో జయన్ రవి. ఇక జయన్ రవి తన భార్య వేధింపులతో విసిగిపోయానని, విడాకులు కావాల్సిందేనని తెగేసి మరీ చెప్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇదే విషయంపై ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. విడాకులు మంజూరయ్యే వరకు సినిమాల్లో నటించనని ప్రకటన కూడా చేశాడు. ఇక ఆర్తితో పెళ్లి తర్వాత నరకం చూశానని, మొదటి రోజు నుంచే బ్లాక్మెయిల్ చేశారని, ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారని అందరి ముందు బోరుమని ఇచ్చాడు జయన్ రవి. అయితే మరోవైపు రవితో ప్రేమలో ఉన్న సింగర్ కెనీషా కూడా అతనికి షాకింగ్ గురి చేసేలా చేసింది. రవితో తనకున్న రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్ళిపోతున్నట్లుగా ఆమె తెలిపింది. ఇక ఇది జరిగి కొన్ని రోజులు కూడా కాలేదు, రీసెంట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది కెనిషా. ఉన్నట్లుండి జయన్ రవితో కలిసి తిరుమలలో కనిపించింది. వీళ్ళిద్దరూ కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీంతో వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయారని నెట్టింట టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వీడియో కొత్తదా లేకపోతే పాతదా అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే గతంలో పలుమార్లు తిరుమలకు జంటగా వచ్చారు రవి మరియు కెనిషా. మరోవైపు ఆర్తితో విడాకులు వచ్చేంత వరకు సినిమాల్లో నటించనని ప్రకటించిన రవి ఇటీవలే ఒక కొత్త సినిమా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. లోకేష్ కనగరాజ్ మూవీలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. మరోవైపు జయం రవి, ఆయన భార్య ఆర్తి రవిల మధ్య జరుగుతున్న విడాకుల వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్తి దాఖలు చేసిన తాత్కాలిక భరణం కేసులో కుటుంబ సంక్షేమ కోర్టుకు మరికొంత సమయం ఇవ్వాలంటూ జయన్ రవి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే 2 వారాల వ్యవధిలోనే ఫ్యామిలీ కోర్టు ఈ భరణం పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. చూడాలి మరి వీళ్ళిద్దరికి ఎప్పుడు విడాకులు అవుతాయి, మరి కెనిషాని ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది.